ఈరోజు వాళ్ళందరూ దేవుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నారు, మన పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నా. నేను టీటీడీ లడ్డు విషయంలో రాజకీయం చేయదలుచుకోవాలి, కానీ మీ ముందల వాస్తవాలు పెట్టాలనుకుంటున్నా. 2019 వరకు నెయ్యి ఎప్పుడు తీసుకున్న లడ్డు కోసం అద్భుతమైన టెస్టింగ్ చేసేవాళ్ళం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేవాళ్ళం. కర్ణాటకలో ఉంది KMF అని, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కోఆపరేటివ్ డైరీ. వాళ్ళ దగ్గర నుంచే మనం ఎక్కువ శాతం నెయ్యి కొనేవారం. ఎంత రేట్ అయినా మంచి నెయ్యి ఇస్తారని వాళ్ళ దగ్గర కొనేవాళ్ళం. వీళ్ళు అధికారంలోకి వచ్చారు 2019లో. వచ్చి అన్ని మార్చేశారు, టెండర్ షరతులు మార్చేశారు. ఏకంగా చిన్న కంపెనీలకు ఇచ్చేదానికి వాళ్ళు టెండర్లు చేశారు. దాని తర్వాత 2022లో శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే శాంపిల్ ఫెయిల్ అయింది. ఆ రిపోర్ట్ బయటికి రాకుండా తొక్కారు. మనందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్చించాం, అదేంటి నాణ్యత తగ్గినట్టు ఉంది లడ్డూలోని. ఎంతమంది సోషల్ మీడియాలో పెట్టారు, వీడియోలు పెట్టారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి ఇమీడియట్ గా నెయ్యిలో ఏదో తేడా ఉన్నట్టుంది, శాంపిల్స్ తీసుకోండి, పంపించి టెస్ట్ చేయించండి అని చెప్పారు. టీటీడీ అధికారులు శాంపిల్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ NDDB కాఫ్కి శాంపిల్స్ పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్తాం జరిగింది. అది మొన్న వచ్చిన ఛార్జ్ షీట్ పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా CBI వాళ్ళు కూడా చెప్పారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారు. టీటీడీ లడ్డును కూడా వదిలిపెట్టట్లేదు, దేవుడి లడ్డు పైన డ్రామా మొదలు పెట్టారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఇంకా చాలా డ్రామాలు చేస్తాడండి. వాస్తవంగా జగన్ గారు సినిమాల్లోకి వెళ్లాల్సిందే. ఆయనకు ఆస్కర్ కాదు కదా, భాస్కర్ అవార్డు ఇచ్చిండే వాళ్ళందరం కలిసి. అంత అద్భుతంగా నటిస్తాడు. వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళే కల్తీ నెయ్యి సప్లై చేస్తారు, తిప్పి మన అంటారు. అదేంటో నాకే అర్థం అవుతుంది. కోడి కత్తి మన పైన చెప్పారు. బాబాయిని చంపినప్పుడు హాఫ్ పేజ్, మొత్తం పేజ్లో హాఫ్లో ఆయన వేసుకునే ప్యాంటు షూస్ చూపించి చేతిలో కత్తి పెట్టి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు దాని గురించి చర్చ. గుల్కరాయ్ అట్లనే చెప్పారు. ఈరోజు లడ్డు విషయంలో కూడా మన పైన నెపం వేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనం అప్రమత్తంగా ఉండాలి. మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనందరం రాజకీయాల్లో ఉన్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకి వాస్తవాలు చెప్పాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరటం జరుగుతుంది. మన